ఏపీలో మొదటి నుంచి ఈ పేరంటే మంచి క్రేజ్. గత ఎన్నికల్లో బైరెడ్డి ప్రసంగించిన తీరు, అతని ఆవేశం, ఎవరిని ఖాతరు చేయని రీతి చాలా మంది యూత్ లో క్రేజ్ పుట్టించిన మాట వాస్తవం. బైరెడ్డి సిద్ధార్థ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరి నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్డ్ సీట్ నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తొగరు ఆర్థర్ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించాడు. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం 2021 జూలై 17న ఉత్తర్వులు జారీ చేసింది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి. జగన్ కు బైరెడ్డి అంటే విపరీతమైన అభిమానం. అందుకే ఈ యువ నాయకుడికి శాప్ చైర్మన్ పదవి కట్టబెట్టడమే కాకుండా ఈసారి ఎన్నికల్లోనూ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు చేర్పులతో పార్టీలోనే కాదు ఏపీ రాజకీయాల్లోనే కాకరేగుతోంది. సీటు దక్కని వారు బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అసమ్మతి స్వరాలను సీఎం జగన్ ఏమాత్రం ఖాతరు చేయకుండా తన ఎజెండా అమలు చేసుకుంటూ సైలెంట్ గా వైలెంట్ గా వెళ్లిపోతున్నారు. దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయంగాను అతను పెద్దగా పట్టించుకోవడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించి నందికొట్కూరు నియోజకవర్గంలో ఆర్థర్ ను గెలిపించిన బైరెడ్డి ఈసారి ఆర్థర్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. కర్నూలు జిల్లా మిడుతూరు మండలం తిమ్మాపురంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు రచ్చ రోడ్డుకెక్కాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మధ్య తగువుల పంచాయతీ అందరి కళ్లలో పడింది. ఆర్థర్ ను గ్రామంలోకి రాకుండా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యేపై నిరసన వ్యక్తం చేశారు. సో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్ బైరెడ్డి వర్గీయులను నివారించలేకపోయాడు. తాజాగా సీఎం జగన్ నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మార్పుపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నందికొట్కూరు, మార్కాపురం, విజయనగరం, కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకానికి సంబంధించి సీఎం జగన్ ఆయా నేతలతో చర్చించారు. నందికొట్కూరు ప్రస్తుత ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు రావడంతో ఆయన సోమవారం సీఎం జగన్ ని కలిశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి జగన్ ను కలవడం రాజకీయ చర్చకు కారణంగా నిలుస్తోంది. ఆర్థర్ సీటుకు ఎసరు తప్పదని, ఆయన మరో దారి వెతుక్కోవాల్సిందే అని అంటున్నారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎవరికి టిక్ పెట్టినా జగన్ జై అంటారని కొందరు అంటున్నారు. సో యూత్ పొలిటీషియన్ బైరెడ్డి ఈసారి ఎన్నికల్లో నందికొట్కూరులో తన మార్కు చూపించబోతున్నారని, బైరెడ్డిని జై రెడ్డి అనక తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాల్సిందే మరి. For more interesting updates, do like, share and subscribe to Volga News.